షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. ఇది ఎవరు రాస్తున్నారు? కోరాహు కుమారులు ఈ కీర్తనలు రాస్తున్నారు. కోరాహు కుమారులు ఏ పరిస్థితులలో ఈ కీర్తనలు రాస్తున్నారనగా, అరణ్యములో వారు పాలు తేనె ప్రవహించే దేశమునకు వెళుతున్నప్పుడు మోషే అహరోనుల పైన తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి వారి యొక్క వంశము వారు 250 మంది ఆ ధూపార్తులను చేతపట్టుకుని ఉన్న వారు పైనుంచి అగ్ని దిగి వచ్చి కాలిపోతారు. వారి కుటుంబాలు భూమి నెరలు విడిచి ఆ కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి. అయితే కొద్దిమంది చిన్న బిడ్డలైన వారు ఆ యొక్క సంతానంలో, ఆ వంశంలో ఆ కోరాహు కుమారులు మిగిలారు. వారు అంటున్నారు, అయ్యా మీరు మాకు ఇచ్చిన భాగ్యం, మీరు లేవీలు మమ్మల్ని అపాయింట్ చేస్తే మేము దాన్ని కాదని మాకన్నా ఉన్నతమైన దాన్ని మేము కావాలని కోరుకున్నాము. యాజకత్వమును మేము కోరుకున్నాము. మేము మోషే గారిపైన, నీ సేవకుడైన మోషే గారిపైన తిరుగుబాటు చేశాం. అలాంటి విధానం చాలా కుటుంబాలలో ఉంటుంది. చాలా కుటుంబాలలో వారికి ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి చెందక ఇతరులను చూసి ఈర్షపడుతూ ఇతరులను తూలనాడుతూ మాట్లాడుతుంటారు. సేవకులను తూలనాడుతూ మాట్లాడుతుంటారు. ఇతర సంఘస్థులను, ఇతర సంఘ బిడ్డలను చాలా తక్కువ చేసి ఉంటారు. కాదు బిడ్డలారా, నీకు ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నట్టయితే నీకు ఉన్నతమైన స్థితిని ఆయన కలగజేస్తారని వాగ్దానం ఇస్తున్నాడు. ఉన్నతమైన స్థితిని కలగజేస్తారని వాగ్దానం ఇస్తున్నాడు. చూసారా, అక్కడ మరి యాషోబేసే వరకు ఉపమానం చెబుతారు. ఆ ధనవంతుడు ఆయన బీదవాడైన లాజరు ఎలా ఆ ధనవంతుడు తనను తాను హెచ్చించుకుంటూ వచ్చాడు. మరి కనీసము తన ఇంటి దగ్గర కనీసం ఆ బీదవాడైన లాజరుకు ఆహారం కూడా పెట్టలేదు. అతను ఆ తిని పారవేయగా కుక్కలు పందులు తినే ఆహారాన్ని ఆ లాజరు తిన్నాడు. కానీ అతను తనకున్న స్థితిని తగ్గించుకొని పరలోకం వైపు చూశాడు. ఆయన మరి దేవదూతలు పంపించబడి అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా కొనిపోబడ్డాడు. సో అదే ధనవంతుడు మరి వేదనకరమైన అగ్నిగుండంలో ఉన్నాడు. అయ్యా, నాతో పాటు ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ యొక్క లాజరును పంపించండి అంటే లేదు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ సేవకులు ఉన్నారు. వారి మాటలు వింటేనే ఈ వేదనకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడతారు. కాబట్టి బిడ్డలారా, ఉత్తమమైనది, ఉన్నతమైనది, నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చువాడు ఆయన అని ఆ నజరుడైన యెహోవా మెస్సీయను మనం ఘనపరుస్తాం. పరమ తండ్రి మనల్ని ఆ విధంగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, కోరాహు కుమారులు వారికి ఇచ్చిన స్థితి కన్నా ఉన్నతమైన స్థితిని ఆశించి ఉన్న స్థితిని కోల్పోయారు. మేము అలాగుండగా తండ్రి, మీరు మాకు ఇచ్చిన స్థితిలో మేము నాయన మీకు నమ్మకంగా మేము నమ్మకంగా జీవించి మేము వర్ధిల్లినట్లు మా బిడ్డలను, మా సంతానము, వంశమును దీవించమని నజరుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము కలుగునుగాక. ఆమేన్.